యా గుడ్ ఆఫ్టర్నూన్. సో చూడండి 44th క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్లో ఏమడిగారు మనకి, వెన్ వాస్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ లాంచ్డ్. సో క్వశ్చన్లో ఏమడిగారండి, మనకి ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి, పిఎంఈజీపీ అని పిలుస్తాం. సో దీనిని ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు అని అడిగారు క్వశ్చన్లో. సో గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోగ్రామ్ని మొట్టమొదటిసారి 2008లో లాంచ్ చేయడం జరిగిందండి. ఎప్పుడు లాంచ్ చేశారు? 2008. ఓకే, సో ఈ 2008లో లాంచ్ చేసిన ఈ ప్రోగ్రామ్ని దేనికోసం లాంచ్ చేశారంటే ఎంప్లాయ్మెంట్ని బాగా బూస్టప్ చేయాలి. ఏ విధంగా బూస్టప్ చేయాలి? మనకి ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదండి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, వాటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా. సో ఆబ్వియస్లీ దీన్ని అడ్మినిస్టర్ చేసే మినిస్ట్రీ ఏంటండి? ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ 2008లో లాంచ్ చేసిన ఈ ప్రోగ్రామ్ని మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు లాంచ్ చేశారు. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఈ మినిస్ట్రీ ద్వారా ఇది అడ్మినిస్టర్ చేయబడుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమేంటైపోతుంది అలాంటప్పుడు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏ విధంగా చేయాలంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంఎస్ఎంఈస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ఎస్టాబ్లిష్ చేస్తూ, ఏ సెక్టార్స్లో ఎస్టాబ్లిష్ చేయాలి? నాన్ ఫార్మ్ సెక్టార్స్లో ఎస్టాబ్లిష్ చేస్తూ, వాటి ద్వారా యువతకి కంట్రీలో ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయాలన్న ఉద్దేశంతో. ఇది ఏ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం మాట్లాడుతుంది? బోత్ రూరల్ అలాగే అర్బన్. సో రూరల్ ఏరియాస్లో అండ్ అర్బన్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి, రూరల్కి అలాగే అర్బన్కి. కొన్ని స్కీమ్స్ ఇన్ జనరల్గా కేవలం రూరల్ మీద ఫోకస్ చేస్తాయి, కొన్ని అర్బన్ మీద ఫోకస్ చేస్తాయి కదండి. బట్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే రూరల్లో ఉన్న సెక్టార్స్లో, అర్బన్ ఏరియాస్లో ఉన్న సెక్టార్స్లోను నాన్ ఫార్మ్ సెక్టార్స్, ఈ స్పెసిఫికేషన్ గుర్తుపెట్టుకోవాలండి. ఈ సెక్టార్స్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎంఎస్ఎంఈ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఓకే, సో అందుకని మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ హ్యాస్ అడ్మినిస్టర్డ్ దిస్ ప్రోగ్రామ్. సో 2008 ఆల్రెడీ ఇయర్ చూసాం కదా మనము. అయితే మళ్ళీ దీని యొక్క కంటిన్యూషన్, అంటే ఈ ప్రోగ్రామ్ బాగుంది, దీన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మనకి 15వ ఫినాన్స్ కమిషన్ ఉంది కదండి. ఎన్నో ఫినాన్స్ కమిషన్? 15th ఫినాన్స్ కమిషన్ అనేది ఏం చేసిందంటే ఈ స్కీమ్ అనేది మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి దీని యొక్క కంటిన్యూషన్ని రికమెండ్ చేసింది 15th ఫినాన్స్ కమిషన్ అనేది. ఇదే ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడో 2008లో వచ్చింది కదండి. సో మళ్ళీ అదే స్కీమ్ని మనము 2021-22 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2025-26 వరకు, అంటే 5 సంవత్సరాలు, ఎన్ని ఇయర్స్ అండి? మళ్ళీ 5 ఏళ్ల పాటు ఈ స్కీమ్ అనేది కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి 15వ ఫినాన్స్ కమిషన్ అప్రూవ్ చేసి రికమెండ్ చేయడం జరిగిందండి. ఓకే, సో దట్ ఈస్ ది రీసెంట్ థింగ్. కరెంట్ అఫైర్స్లోనే రీసెంట్ పార్ట్ ఏంటంటే ఇది. ఎన్నో కమిషన్? 15th ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది, ఇది కూడా గుర్తుండాలి. అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక సింగిల్ స్కీమ్ కాదండి. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ విధంగా అయితే 3 బ్యాంకులు మర్జ్ చేసి ఎస్టాబ్లిష్ చేశామో, అదేవిధంగా ఈ స్కీమ్ అనేది 2 స్కీమ్స్ని మర్జ్ చేసి ఎస్టాబ్లిష్ చేయబడింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ని 2 స్కీమ్స్ మర్జ్ చేసి క్రియేట్ చేశారండి. ఒకటి ప్రధాన్ మంత్రి రోజ్గార్ యోజన. ఓకే, ప్రధాన్ మంత్రి రోజ్గార్ యోజన అనే ఒక స్కీమ్ని, అలాగే రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. సో ఎన్ని స్కీమ్స్ లాంచ్ చేస్తే మర్జ్ చేస్తే క్రియేట్ అయింది? 2 స్కీమ్స్. ప్రధాన్ మంత్రి రోజ్గార్ యోజన, రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఈ రెండింటిని మర్జ్ చేసి ఈ స్కీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ క్వశ్చన్లో ఎన్ని స్కీమ్స్ మర్జ్ చేసి తయారు చేశారంటే 2 స్కీమ్స్ అని మనకి గుర్తుండాలండి. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్. క్లియర్ కదండి? ఓకే, సో ఇక్కడ మనకి మన ఇండియాలో చాలామంది సోషల్ రిఫార్మర్స్ అరైజ్ అవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఇండియాలో ఉన్న సోషల్ కండిషన్స్ వలన, బ్రిటిష్ యొక్క రూల్ వలన రకరకాల అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి సొసైటీలో. సో వాటిని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయడం కోసము, సొసైటీని అప్లిఫ్ట్ చేసి మార్పు తీసుకురావడం కోసం చాలా సోషల్ రిఫార్మర్స్ వచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఈ సోషల్ రిఫార్మర్స్ ఎవరైతే వచ్చారో 19వ శతాబ్దంలో వాళ్ళకి సంబంధించిన ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమని అడిగారు. సో చూడండి, ఇక్కడ
ఇండియన్ సోషల్ రిఫార్మర్స్ ఆఫ్ 19th century అండ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు క్వశ్చన్లో. ఓకే, ఎస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ది అలీగర్ మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ బై సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇన్ 1875. ఈ స్టేట్మెంట్ కరెక్టే కదండి, అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. బట్ ఇది మనకు ఆన్సర్ అవ్వదు, ఎందుకంటే మనకు క్వశ్చన్లో అడిగింది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో అలీగర్ మూవ్మెంట్ ఎవరు స్టార్ట్ చేశారు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు స్టార్ట్ చేశారు. సో ఇది కూడా ముస్లిమ్స్లో రిఫార్మిస్ట్ మూవ్మెంట్ అనమాట, 1875లో తీసుకొచ్చారు. దెన్ వీ హ్యావ్ దయానంద సరస్వతి ఫౌండెడ్ ది ఆర్య సమాజ్ ఇన్ 1875. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో దయానంద సరస్వతి గారు మనకు తెలుసండి, మోస్ట్ ఫేమస్ కదా. ఆర్య సమాజ్ని ఈయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1875. ఇయర్ కూడా కరెక్ట్గానే ఇచ్చారు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. మహాదేవ్ గోవింద్ రనాడే ఈజ్ అసోసియేటెడ్ విత్ పూనా సార్వజనిక్ సభ. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి, ఎందుకంటే మనకు బాగా తెలుసు పూనా సార్వజనిక్ సభ యొక్క వన్ ఆఫ్ ది ఫౌండర్ ఎంజి రనాడే గారు. సో అలా చూసుకుంటే హీఈస్ ఆల్సో అసోసియేటెడ్ కదా, సో కరెక్ట్. సో ఈ పూనా సార్వజనిక్ సభ అనేది ఇద్దరు వ్యక్తులు కలిపి ఎస్టాబ్లిష్ చేశారండి. ఒకరు మహాదేవ్ గోవింద్ రనాడే అయితే ఇంకొక ఫౌండర్ ఎవరండి? జీవి జోషి గారు. జీవి జోషి ఈస్ ది ఫౌండర్ ఆఫ్ దిస్ సభ. ఓకే ఓకే సో ఇద్దరు కలిపి ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని? 1870లో ఎస్టాబ్లిష్ చేశారు. ఏ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేశారండి? మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ చేశారు. మహారాష్ట్రలో కూడా ఎక్కడ అంటే స్పెసిఫిక్గా పూణేలో. ఓకే, పూణే మహారాష్ట్రలో ఏప్రిల్ 2వ తారీఖు 1870లో ఎంజి రనాడే జీవి జోషి కలిపి పూరా సార్వజనిక్ సభని ఎస్టాబ్లిష్ చేశారు. సో హీఈస్ అసోసియేటెడ్ విత్ దిస్, కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అయిపోతుంది. సో పైన రెండు స్టేట్మెంట్స్ కూడా ఫౌండర్స్ అలాగే ఇయర్స్ కరెక్ట్గానే ఇచ్చారు. కిందనున్న స్టేట్మెంట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వాస్ ది ఫౌండర్ ఆఫ్ బ్రహ్మో సమాజ్. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ కదండి, వాడు అడిగింది కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమైపోతుంది? ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎందుకు రాంగ్? బ్రహ్మ సమాజ్ని ఎవరండి ఎస్టాబ్లిష్ చేశారు? రాజారామ్ మోహన్ రాయ్ గారు కదా. సో ఇట్ వాస్ యాక్చువల్లీ నాట్ ఎస్టాబ్లిష్డ్ బై ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై రాజారామ్ మోహన్ రాయ్ గారు. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని? ఆగస్ట్ 20న 1828లో. ఆగస్ట్ 20th 1828లో కాల్కటాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడండి? కల్కత్తా. సో ఇక్కడ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఈజ్ నాట్ ది ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్, కాబట్టి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్. మరి బ్రహ్మ సమాజ్ ఫౌండర్ ఎవరు? రాజారామ్ మోహన్ రాయ్. ఏ సంవత్సరం? 1828. ఎక్కడ? కాల్కతా. ఓకే, గుర్తుండాలండి. క్లియర్ కదా? ఓకే. విచ్ ఆర్టికల్ స్పెసిఫైస్ ది ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేసే ప్రొసీజర్ని ఏ ఆర్టికల్ చెప్తుంది అని అడిగారు. సో ఏ ఆర్టికల్ చెప్తుందండి? ఆర్టికల్ 368. ఓకే, ఆర్టికల్ 368 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఒక్కసారి రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా చూసేద్దాం. సో ఆర్టికల్ 365 ఉంది. ఇది దేనికోసం మాట్లాడుతుందండి? ప్రెసిడెంట్ యొక్క రూల్ కోసం మాట్లాడుతుంది. ప్రెసిడెంట్ యొక్క రూల్ ఎప్పుడు? ఏదైనా ఒక రాష్ట్రం అనేది, మన ఇండియాలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, ఏదైనా ఒక స్టేట్ అనేది సెంటర్ ఇచ్చే డైరెక్షన్స్తో ఎప్పుడైతే కంప్లై అవ్వదో, సెంటర్ ఇస్తున్న డైరెక్షన్స్ని ఎప్పుడైతే పూర్తిగా పాటించడం మానేస్తుందో, అలాంటి టైంలో సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్టికల్ 365 యూజ్ చేస్తూ ప్రెసిడెంట్ రూల్ని అక్కడ ఇంపోజ్ చేసే పవర్ ఉంటుందన్నమాట. సో ఇది ఎప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం? వెన్ ది స్టేట్స్ డజంట్ కంప్లై విత్ ది సెంటర్స్ రూల్. ఓకే, స్టేట్స్ అనేవి when they don't comply with orders of central government. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆర్డర్స్ని ఎప్పుడైతే అవి పూర్తిగా పాటించడం మానేస్తాయో అలాంటి టైంలో సెంట్రల్ గవర్నమెంట్కి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసే పవర్ ఉందని చెప్పే ఆర్టికల్ 365. సో మనకి ఆర్టికల్ 356 కూడా ఉంది. 356కి 365కి డిఫరెన్స్ ఏంటంటే 356 అనేది కూడా ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేస్తుంది. కానీ 356 ప్రెసిడెంట్ రూల్ ఎప్పుడు ఇంపోజ్ చేస్తుంది అంటే
కాన్స్టిట్యూషన్ అనేది ఆ రాష్ట్రంలో ఫెయిల్ అయినప్పుడు ఏంటండి, కాన్స్టిట్యూషన్ని ఏమాత్రము పాటించకుండా రాష్ట్రం ఎప్పుడైతే పనిచేస్తుందో, కాన్స్టిట్యూషన్ అక్కడ ఫెయిల్యూర్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసే శక్తి ఆర్టికల్ 356 ఇస్తుంది. అలా కాకుండా సెంటర్ ఇచ్చిన డైరెక్షన్స్తో ఎప్పుడైతే కంప్లై అవ్వరో అలాంటప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఇంప్లై చేసే పవర్ ఆర్టికల్ 365 ఇస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ఆర్టికల్స్. నెక్స్ట్ ఆర్టికల్ 366. ఇది ఏంటంటే వెరీ బ్యూటిఫుల్ అండి. మన యొక్క డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్స్లో పదాలు ఉంటాయి కదా, పదాల యొక్క మీనింగ్ చెప్తుంది. సో గ్లోసరీ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు దీన్ని. విచ్ ఆర్టికల్ ఇస్ రిఫర్స్ టు యాజ్ ది గ్లోసరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే వెంటనే మనకి ఆర్టికల్ 366 గుర్తు రావాలి. ఎన్నో ఆర్టికల్ గుర్తు రావాలండి? ఆర్టికల్ 366 అండ్ ఆర్టికల్ 368 మనకి బాగా తెలుసు. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో, మన రాజ్యాంగంలో పార్ట్ 20 ఉంది కదండి. ఎన్నో పార్ట్? పార్ట్ 20. ఈ పార్ట్ 20 ప్రకారంగా అవసరమైన వరకు రాజ్యాంగాన్ని మార్చే శక్తి పార్లమెంట్కి ఉంది అని చెప్పేసి ఆర్టికల్ 368 అనేది పవర్ ఇస్తుంది. సో ఆర్టికల్ 368 ఇన్ పార్ట్ 20 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గివ్స్ పవర్ టు ది పార్లమెంట్ to amend the constitution. So whenever it is necessary, whenever according to the changing needs of the India, they can amend the constitution, they can change the constitution. ఎన్ని విధాలుగా వాళ్ళు అమెండ్ చేయొచ్చు ఈ ఆర్టికల్ ప్రకారం అంటే 2 విధాలుగా అమెండ్ చేయొచ్చండి. ఒకటి ఓన్లీ స్పెషల్ మెజారిటీ ద్వారా. ఓకే, ఆర్టికల్ 368 ప్రకారంగా ఏదైనా ఒకటి అమెండ్ జరిగిందంటే అది అమెండ్మెంట్ డెఫినేషన్లోకి వస్తుంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటూ ఉంటాం కదండి, అదంతా ఎలా వచ్చింది ఆ పవర్ అంటే పార్లమెంట్ ఈ 368 అనే ఆర్టికల్ని యూజ్ చేయడం ద్వారా వచ్చాయన్నమాట. ఇన్ని సవరణలకి కారణం ఇది. సో స్పెషల్ మెజారిటీ ద్వారా అమెండ్ చేయొచ్చు. స్పెషల్ మెజారిటీతో పాటు 50% స్టేట్స్ రాటిఫై చేయాలండి. ప్లస్ స్పెషల్ మెజారిటీ ప్లస్ 50% ఆఫ్ ది స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో అవి రాటిఫై చేయాలన్నమాట. ఈ 2 విధాలుగా వీళ్ళు ఆర్టికల్ 368 యూజ్ చేసుకొని అమెండ్ చేసుకోవచ్చు. సో స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. మరి సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ ప్లస్ 50% రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ అంటే 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓట్ చేస్తూనే స్టేట్లో కూడా ప్రభుత్వాలు ఉంటాయి కదా. సో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి కదా. సో ఈ అసెంబ్లీస్ ఏం చేయొచ్చు అంటే ఈ 50% స్టేట్స్ అంటే అన్ని రాష్ట్రాలు ఆమోదించక్కర్లేదండి. ఒక సగం రాష్ట్రాలు 50% ఆఫ్ ది స్టేట్స్ కేవలము 10% ఆఫ్ మెజారిటీతో రాటిఫై చేసినా సరిపోతుంది. కానీ ఆమోదించాలి. ఎందుకు ఇది పెట్టారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఓవరాల్ ఇండియాని ఎఫెక్ట్ చేస్తూనే రాష్ట్రాల యొక్క ఫ్రీడమ్ని కూడా, ఫినాన్షియల్ ఫ్రీడమ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మరి అలాంటప్పుడు ఒక్క స్పెషల్ మెజారిటీతో మాత్రమే సరిపోదు, రాష్ట్రాల యొక్క ఆమోదం కూడా మనం తీసుకోవాలని చెప్పి 50% ఆఫ్ ది స్టేట్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాతే ఆ బిల్ పాస్ అయ్యి యాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇలా ఈ 2 రకాలుగా 368 యూజ్ చేసి మనం అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అకార్డింగ్ టు ది రీసెంట్ రిపోర్ట్ ఆఫ్ ఫోర్బ్స్ విచ్ ఈస్ ది స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఇన్ ద వరల్డ్. సో రీసెంట్గా మనకి 2024 ఫోర్బ్స్ రిపోర్ట్ వచ్చిందండి. ఈ 2024 ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారంగా ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఏంటి అని అడిగారు. సో స్ట్రాంగెస్ట్ ఏంటండి? కువైతీ దినార్. స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఏంటి? ఆప్షన్ సి, కువైతీ దినార్ ఇస్ ది స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఇన్ ద వరల్డ్. వీళ్ళు ఎలా చెప్తున్నారు స్ట్రాంగెస్ట్ కరెన్సీ అంటే సింపుల్గా మన ఇండియన్ రూపీ ఉంది కదండి. ఫోర్బ్స్ వాళ్ళు ఏం చేశారంటే మన ఇండియన్ రూపీ ఉంది కదా, మన ఇండియన్ రూపీని తీసుకొని దీనితో రిమైనింగ్ కంట్రీస్ యొక్క కరెన్సీని కంపేర్ చేశారు. కంపేర్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కువైతీ దినార్ తీసుకుంటే ఒక దినార్కి ఎన్ని రూపాయలు వస్తాయి, లేదా అమెరికా డాలర్ తీసుకుంటే ఒక డాలర్కి ఎన్ని రూపాయలు వస్తాయి. సో ఆ రూపాయి వాల్యూని అలాగే రిమైనింగ్ కంట్రీ యొక్క కరెన్సీని కంపేర్ చేసి స్ట్రాంగెస్ట్ కరెన్సీస్ అని చెప్పి వాటికి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది కువైతీ దినార్ కాబట్టి ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ కరెన్సీ అని చెప్తాం. ఎందుకు అంటే ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో టేబుల్లో చూడండి, మనము ఒక కువైతీ దినార్ తీసుకోవాలంటే, కేవలం ఒక కువైతీ దినార్ మనం అక్కడి నుంచి దినార్ కొనుక్కోవాలంటే మన ఇండియన్ రూపీస్ 274 రూపీస్ వాళ్ళకి పే చేయాలండి. 274 రూపాయలు మనం ఇస్తే వాళ్ళు ఒక్క దినార్ మనం కొనలేం. సో సిమిలర్ వైస్ వర్సా, వాళ్ళు మన రూపీస్ తెచ్చుకోవాలంటే వాళ్ళు ఒక్క దినార్ ఇస్తే మనవి 274 రూపీస్ వాళ్ళు తెచ్చుకోవచ్చు అనమాట. ఒక దినార్కి 274 రూపీస్ వాళ్ళు గెయిన్ చేస్తారు.
సో దట్ ఈస్ ది వాల్యూ. మరి సెకండ్ స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఏంటంటే కువైతీ దినార్ తర్వాత బెహ్రెయినీ దినార్ ఇస్ ది సెకండ్ స్ట్రాంగెస్ట్ కరెన్సీ. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఒక్క దినార్ అనేది మన రూపీస్లో 222 రూపాయలకి ఈక్వల్. ఓకే, ఇండియన్ రూపీస్లో 222 రూపీస్కి ఈక్వల్. నెక్స్ట్ ఓమనీ రియల్ ఇస్ ది థర్డ్ స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ వీ హ్యావ్ జార్డేనియన్ డినార్. నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్లో బ్రిటిష్ పౌండ్స్ ఉందండి. ఓకే, ఫిఫ్త్ పొజిషన్లో బ్రిటిష్ పౌండ్స్. మరి మనం బాగా యూజ్ చేసే యుఎస్ డాలర్. ఇన్ జనరల్గా మోస్ట్ యూజ్డ్ అండ్ వైడ్లీ యాక్సెప్టెడ్ కరెన్సీ ఏంటంటే ట్రేడ్ పరంగా చూసుకుంటే యుఎస్ వాళ్ళ డాలర్ అనేది హైయెస్ట్ ట్రేడెడ్ కరెన్సీ అనమాట. సో అంత హైయెస్ట్ ట్రేడెడ్ కరెన్సీ అనేది దాని యొక్క స్థానం ఎక్కడుంది చూడండి, 10వ స్థానంలో ఉంది. అంటే వరల్డ్లో 10th స్ట్రాంగెస్ట్ కరెన్సీ యుఎస్ డాలర్ అండి. ఫస్ట్ లేదా టాప్ 5లో కూడా లేదు. 10th స్ట్రాంగెస్ట్ కరెన్సీ అంటే యుఎస్ డాలర్స్ మనం తెచ్చుకోవాలంటే మనం ఒక $1 తెచ్చుకోవడానికి 83 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఈ వాల్యూ అనేది మళ్ళీ ఎవ్రీడే కాస్త అటు ఇటు అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. బట్ ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారంగా దీస్ ఆర్ ది టాప్ 10 స్ట్రాంగెస్ట్ కరెన్సీస్ ఇన్ ది వరల్డ్. ఓకే ఓకే విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది గ్లోబల్ పీస్ సమ్మిట్ ఆన్ యుక్రెయిన్? సో రీసెంట్గా ఒక దేశం అనేది ఆల్రెడీ హోస్ట్ చేసిందండి, యుక్రెయిన్ మీద గ్లోబల్ పీస్ సమ్మిట్ని హోస్ట్ చేసింది. సో ఏ దేశం హోస్ట్ చేసింది? స్విట్జర్లాండ్ హోస్ట్ చేసిందండి. ఓకే, స్విట్జర్లాండ్ అనే దేశము యుక్రెయిన్. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ వార్ ఎప్పటి నుంచో జరుగుతుంది కదా. సో యుక్రెయిన్ వార్ అనేది స్టాప్ చేస్తూ యుక్రెయిన్లో పీస్ అనేది తీసుకురావాలి, గ్లోబల్గా పీస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సమ్మిట్ని వీళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎక్కడ కండక్ట్ చేశారు అంటే సో స్విట్జర్లాండ్లోనే బర్జిన్ స్టాక్ రిసార్ట్. ఓకే, స్విట్జర్లాండ్లో బర్జిన్ స్టాక్ రిసార్ట్ అనే ఒక రిసార్ట్ ఉందండి. అక్కడ రీసెంట్గా జూన్లో, ఓకే జూన్ నెలలో వీళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని హోస్ట్ చేసింది స్విట్జర్లాండ్ కాబట్టి స్విట్జర్లాండ్ యొక్క ప్రెసిడెంట్ని మీరు చూస్తే హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ స్విట్జర్లాండ్ అండి ఇది హోస్ట్ చేసినప్పుడు? హీఈస్ వయోలా ఆమ్హర్డ్. సో వయోలా ఆమ్హర్డ్ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ స్విట్జర్లాండ్. ఈ పీస్ సమ్మిట్ని హోస్ట్ చేసిన పర్సన్ అని చెప్పచ్చు. సో ఇందులో ఎన్ని దేశాలు రిప్రజెంట్ చేశాయండి? సో టోటల్గా 92 నేషన్స్ రిప్రజెంట్ చేశాయి ఈ గ్లోబల్ పీస్ సమ్మిట్లో. ఈ వార్ కోసము పీస్ని తీసుకురావడానికి సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడానికి 92 నేషన్స్ అలాగే 8 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగాయండి. మరి మన ఇండియా నుంచి ఎవరు రిప్రజెంట్ చేశారు? మన ఇండియాకి వెస్ట్ సెక్రటరీ ఉన్నారు కదా పవన్ గారు. ఓకే, మన ఇండియా నుంచి ఎవరు రిప్రజెంట్ చేశారు అంటే ఈ సమ్మిట్లో ఇండియా వాజ్ రిప్రజెంటెడ్ బై మిస్టర్ పవన్ కుమార్, మిస్టర్ పవన్ కపూర్. ఓకే, పవన్ కపూర్ గారు రిప్రజెంట్ చేయడం జరిగిందండి. హీఈస్ ది సెక్రటరీ ఆఫ్ వెస్ట్. సో గుర్తుండాలండి ఇండియా నుంచి కూడా, ట్రై టు రిమెంబర్ ఇట్. ఓకే, వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ అమాంగ్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీస్ ఇన్ ది గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్? సో మనకి రీసెంట్గా గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్ని ఇవ్వడం జరిగింది. సో ఇది ఆల్రెడీ మీ కరెంట్ అఫైర్స్లో కవర్ అయిందండి. సో ఈ ర్యాంకింగ్ ప్రకారంగా మన ఇండియా అనేది స్ట్రాంగెస్ట్ ఆర్మీస్, ప్రపంచంలోనే అత్యంత బలమైన మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీస్ ఏవైతే ఉన్నాయో అందులో మన ఇండియా ర్యాంక్. సో మన దేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఉందండి. ఎన్నో స్థానంలో ఉన్నాం మనం? 4th పొజిషన్లో ఉన్నాం. సో ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మరి మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఏంటండి ప్రపంచంలో? సో మనకి తెలుసు ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ. ఓకే, యుఎస్ తాలూకా ఆర్మీ అనేది మోస్ట్ పవర్ఫుల్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న దేశం ఏంటండి? ఆబ్వియస్లీ రష్యా ఈజ్ ది సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఇన్ ది వరల్డ్. రష్యన్ ఆర్మీ ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. అలాగే మన ఇండియా 4వ స్థానంలో ఉంది కదా. మరి 3వ స్థానంలో ఏముంది? చైనా అనేది 3వ స్థానంలో ఉందండి. ఓకే, చైనా ఇస్ ఇన్ ది 3rd పొజిషన్. ఒకసారి రిమైనింగ్ పొజిషన్స్ కూడా చూసేద్దాం. సో 4th ర్యాంక్. సో ఇదే ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్న దేశం ఏంటండి? సో ఇండియా కదా. ఓకే, సో 1, 2, 3, 4 ఆల్రెడీ చూసేసాము. ఓకే, సో టాప్ 5లో 5th పొజిషన్లో ఎవరున్నారో కూడా చూసేద్దాం. సో హూ ఈజ్ ఇన్ ది 5th పొజిషన్? ఆబ్వియస్లీ సౌత్ కొరియా 5th పొజిషన్లో ఉందండి. ఓకే, ఇన్ జనరల్గా టెర్రర్ని క్రియేట్ చేయడంలో నార్త్ కొరియా బాగా ఫేమస్.
బట్ యాక్చువల్గా పవర్ఫుల్ ఆర్మీస్ చూసుకుంటే సౌత్ కొరియా ఇస్ ది 5th మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఇన్ ది వరల్డ్. 6th పొజిషన్లో యునైటెడ్ కింగ్డమ్ ఉందండి. యునైటెడ్ కింగ్డమ్ ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. అలాగే 7th పొజిషన్లో ఉన్న దేశం ఏంటి? జపాన్. సో చూసారా, జపాన్ అనేది జాగ్రఫికల్ ఏరియా వైజ్గా చిన్న దేశం అయినా సరే టాప్ 10 స్ట్రాంగెస్ట్ ఆర్మీస్లో 7th ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ 8th ర్యాంక్ చూస్తే 8th ర్యాంక్లో టర్కీ ఉందండి. టర్కీ ఈజ్ ఇన్ 8th పొజిషన్. ఇన్ 9th పొజిషన్ పాకిస్తాన్. యాక్చువల్లీ పాకిస్తాన్ కోసం చెప్పడం కోసం ఈ లిస్ట్ అంతా రాయడం జరిగింది. సో మన నైబరింగ్ కంట్రీ కదా, పాకిస్తాన్ ఏ పొజిషన్లో ఉంది? 9వ స్థానంలో ఉంది. అండ్ 10వ స్థానంలో ఉన్న దేశం ఏంటంటే టాప్ 10లో ఇటలీ. ఇటలీ ఈజ్ ది 10th మోస్ట్ పవర్ఫుల్ లేదా స్ట్రాంగెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ఇవి టాప్ 10 దేశాలు. సో ఒక ఐడియా ఉండాలండి. సో నెక్స్ట్ టైం మళ్ళీ ర్యాంకింగ్ ఇన్ కేస్ చేంజ్ అయినా మనకి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేయడానికి కూడా బాగుంటుంది అప్పుడు. ఓకే, ఎస్. సో January 16th is celebrated as National Startup Day. In which year was the first National Startup Day celebrated? సో మనకి ప్రతి సంవత్సరము కూడా గత 2 ఏళ్ళగా January 16న నేషనల్ స్టార్టప్ డేని సెలబ్రేట్ చేస్తున్నాం కదా. సో మొట్టమొదటిసారి నేషనల్ స్టార్టప్ డేని ఏ సంవత్సరంలో సెలబ్రేట్ చేసాం? 2022. ఓకే, 2022లో దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏమైపోతుందండి? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. మరి ఎందుకు సెలబ్రేట్ చేస్తాము అంటే యాక్చువల్గా మనకి 2016లో అండి, ఎప్పుడు 2016లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ అని ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది. స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్. సో ఈ స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ని 2016లో ఇదే January 16న, ఎప్పుడండి? ఇదే January 16th రోజు మొదలుపెట్టింది. సో ఈ స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ని మార్క్ చేసుకుంటూ 2022లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే సెలబ్రేట్ చేసుకుందామని చెప్పింది. సో అప్పటి నుంచి దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకని స్టార్ట్ చేశారండి? ఆబ్వియస్లీ మనకి స్టార్టప్స్ రంగం అనేది బాగా బూస్ట్ చేయాలి, స్టార్టప్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ సపోర్ట్ అనేది గవర్నమెంట్ అందించడం కోసం అని చెప్పి దీన్ని స్టార్ట్ చేసింది. అండ్ సో ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారు? ప్రైమ్ మినిస్టర్ స్టార్టప్స్ని ఏమన్నారు అంటే బ్యాక్ బోన్ ఆఫ్ న్యూ ఇండియా. మన స్టార్టప్స్ అనేవి దే ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ న్యూ ఇండియా. సో నవభారత్ నిర్మాణ్ కోసం మాట్లాడుతూ ఉంటారు కదా మోదీ గారు. సో అందులో బ్యాక్ బోన్ ఆఫ్ న్యూ ఇండియా అని చెప్పి స్టార్టప్స్ని అతను పిలవడం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుండాలండి. దాంతోపాటు స్టార్టింగ్లో అంటే ఈ స్కీమ్ 2016లో తీసుకొచ్చారన్నాను కదా, స్టార్టింగ్లో 2016లో దీన్ని తీసుకొచ్చినప్పుడు మన ఇండియా మొత్తంలో ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి తెలుసా? 400 స్టార్టప్స్ మాత్రమే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 2016లో 400 స్టార్టప్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు 2024లో ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి తెలుసా? 400 నుంచి ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత 1.18 lakh స్టార్టప్స్ అయ్యాయండి. 1,18,000 స్టార్టప్స్ ఉన్నాయి ఇప్పుడు మన ఇండియాలో. 400 నుంచి 1.18 lakh అంటే చిన్న విషయం కాదు కదండి. సో ఇది ఇంప్రూవ్మెంట్ అనమాట. సో డెఫినెట్గా గుర్తుండాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టార్టప్ డే, నేషనల్ స్టార్టప్ డే. క్లియర్ కదండి? ఓకే. సో ఓకే స్టూడెంట్స్, సో ఇది మాక్ నెంబర్ 214లో రిమైనింగ్ క్వశ్చన్స్ ఇవి. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ది క్వశ్చన్స్ ఇన్ మాక్ 214. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఎగ్జామ్స్ అన్నీ బాగా రాయండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి.